కన్నీళ్ళు కొన్ని పర్యాయాలు మన కన్నులు నిత్యము కన్నీళ్ళతోనే ఉంటాయి అనుకోవద్దు. ఎందుకంటే ఆయన మన కన్నీళ్లను సైతము ఒక దినాన్ని నాట్యముగా మార్చేస్తాడు. స్తోత్రం. నేను నమ్ముతుంటాను. ఎందుకంటే చూడండి, మొదట పుట్టిన బిడ్డ ఏడుపుతూనే పుడతాడు. ఎలా పుడతాడు? ఏడుస్తూనే పుడతాడు. ఆ ఏడుపు కడవరకు ఉంటుందా అంటే ఆ ఏడుపు రోజులు గంటలు కొద్ది ఆ ఏడుపు మరలా మానపరచబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, పుట్టిన బిడ్డ యొక్క కన్నీటినే దేవుడు ఆపితే దేవుని సందులు కార్చే ప్రతి కన్నీటిని ఆయన నాట్యముగా మార్చడా? ఆమె మనుషుల కోసం కాదు కానీ కన్నీరు కార్చడు కదా. మీరు ఆకుడొస్తే నేను ఉండిపోకూడదని కన్నీళ్ళు కార్చాను. ఈ లోకంలో వాటి కోసం కాదు కన్నీరు కార్చాను. కనిపించింది నిన్న ఇమ్మానుయేల్ గారు అనే దైవసేవ పెద్ద నేను సోమవారం ఆయన నేను 10వ తారీఖు సోమవారం మంగళవారం ఫెలోషిప్ సేవకుల సహవాసంలో నేనే అన్నాను, నేను ఎక్కువగా ప్రతి నెలలోనూ కలుసుకుంటాను. అయితే నిన్న చూసినంత ఆ యొక్క తేజస్సు, ఆ యొక్క ముఖంలో ఉన్న ఆ వెలుగు కానీ దేవుడే ఆ మహిమను నింపాడేమో అనుకుంటాను. దేవునికి స్తోత్రం. దేవుడే నింపాడేమో. చాలా అద్భుతంగా నా కంటికి కనబడ్డాడు. అంతేనా అంటే ఎప్పుడు కెమెరా పట్టుకుని తిరిగే వ్యక్తి, ఇప్పుడు అంటే కెమెరా అంటే సెల్ పట్టుకుని చుట్టూ ఫోటోలు తీసే వ్యక్తి ఆ రోజు ఏ ఫోటో తీయలేదు. ఆయనకి ఇతరులు తీసేటట్లుగా కూర్చున్నాడు. స్తోత్రం. ఆ రోజు నేను కూడా ఆయనకి కేక్ తినిపిస్తున్న ఫోటో దాదాపుగా ఆ ఫోటోలో అన్ని గ్రూపుల్లోకి సెండ్ అయింది. ఆశ్చర్యం అనిపించింది. నేను గురువారం రాత్రి కదా, గురువారం రాత్రి వాక్యం చెబుతూ పాట పాడుతూ దేవుని స్తుతింతూ అలా మౌతట్టుకుని అలా నేల పెరిగిపోయి లక్షణంగా ప్రారంభించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ భూమి మీద ఎంతో కాలం ఉండం కానీ ఒకవేళ నిజంగా దేవుడు పిలిపోతే అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో దానికోసం కన్నీరు కార్చుతాం, కానీ మనం కార్చే కన్నీరు దేవుని రాజ్యానికి మనం చేర్చాలి. స్తోత్రం. దానికోసం ఎక్కువగా మనం ఏం చేయాలి? అది అసలు కన్నీరు అక్కడ కార్చాలి. అసలు కన్నీరు అంతా అవసరమే. ఈ భూ సంబంధమైన వాటి కోసం ఎక్కువ కార్చేస్తాయి. ఇప్పుడన్నా అడిగేమా ప్రభువా, మీరు ఆకుడొస్తే నేను ఎత్తబడలేనేమో, అందుకు భయం వేస్తుందని ఆయన ఈ లోకపు మాలిన్యంలో నేను ఉన్నాను. నేను ఎక్కడో కాడ ఏదో ఒక బలహీనతలో పడిపోతున్నాను. ఎక్కడో కాడ నా సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నాను. నా రక్షణ నేను గట్టిగా పట్టుకోలేకపోతున్నాను. ఎక్కడో కాడ అపవాది నన్ను వెంటాడుతూ ఎక్కడో కాడ నాలో మలినాన్ని కలిగేటట్లుగా వాడు నన్ను చుట్టూ చూస్తున్నాడయ్యా. నేను పడిపోకుండా ఉండేటట్లుగా నన్ను ఇంకా బలపరచునాయనని కన్నీరు దేవుని దగ్గర కాచాలి. ఈ కన్నీటికి ఖచ్చితంగా దేవుడు ఆయన మన హృదయాలలో ఉన్న ఆ వేదన ఏదైతుందో ఒక దినాన్ని నాట్యముగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము అందుకే అంటాడు కదా, ఆయన అంటున్న మాట ఏంటంటే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం అద్భుతమైన మాట. ఈ 10వ వాక్యంలో మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. చూసారా ఏమంటున్నాడు? నేను ఏడవలేదు అంటాడు.
ఇబ్బందులు వచ్చినప్పుడు ఏడుస్తాం, అవమానం వచ్చినప్పుడు ఏడుస్తాం, ఉపద్రవాలు ఎదురైనప్పుడు ఏడుస్తాం, నష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాం, ఆస్తి పోయినప్పుడు ఏడుస్తాం. దైవజనుడు పౌలు అంటున్నాడు కదా, వీటన్నిటిలో నేను సంతోషిస్తున్నాను. ఏం చేస్తున్నాడట అంటే ఏడవలసింది దీనికోసం కాదు కదా, ఏడ్చి దుఃఖపడి రోదన చేయవలసింది దీనికోసం కాదు కదా. మనం ఏడవాలి అంటే నేను దేవుని రాజ్యములో ఉండేటట్లుగా ఒకవేళ ఎక్కడన్నా తొలగిపోతున్నానేమని ప్రతిదినము ఆవిష్యమై కన్నీరు విడిచి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు, నన్ను బాగు చెయ్యి, నన్ను క్షమించు, నేను పడిపోకుండా నాకు సహాయము చెయ్యి అని. ఇక్కడ అంటున్న మాట అదే, విశేషముగా బలహీనతలు యందు బహు సంతోషించచ్చు అతిశయపడుచున్నాను. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే, చెప్పండి, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను నేను సంతోషిస్తున్నాను. ఇది మనకి ఉండాలి అంటే ఎంతగా మనము ఆత్మ చేత, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క పరిపూర్ణత చేత మనం నడిపించబడితేనే కానీ ఆ మాట మనకు రాదు. ఆ మాట మనం చెప్పలేము, ఆ మాట మనం అనలేము. ఎందుకంటే ఇబ్బందిగా ఉందండి బ్రదరు, సంతోషం, దేవునికి స్తోత్రం చెప్పగలమా? ఇబ్బంది ఉందండి, ప్రార్థనకి రాగలమా? ఈరోజు ఇబ్బందులు ఉంటే ప్రార్థనకి చాలామంది అంటారు, ఎప్పుడు ఒకవేళ అంటారు ఏటో ఈ ఇబ్బందులు పోతాయి అంటారా వస్తేనే. అంటే ఇబ్బందులని పౌలు గారు ఏమంటున్నారంటే నేను సంతోషంగా ఎంచుకుంటున్నాను. స్తోత్రం. దేన్ని? ఇబ్బందులు, నిందలు, హింసలు, ఉపద్రవాలు 4 చెప్పాడు. ఒకటి ఇంకేమంటున్నాడు? బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాల్లో నేనేం చేస్తున్నాను? హ్యాపీనెస్, ఉత్సాహంగా ఉన్నానంటాడు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును దేవుడు ఆయన భూ సంబంధమైన వాటి కోసమే మనల్ని పిలవలేదు. ఉన్నతమైన, శ్రేష్టమైన తన మహిమలో మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి, తన మహిమలో మనల్ని ఉండాలని ఆయన మన కోసం రిక్తునిగా ఈ లోకానికి వచ్చేసాడు. ఆయనే తాను కొన్న మహిమనంతా మార్చేసుకుని వచ్చేసాడు. అందుకే పౌలు అంటాడు, ఆయనే మార్చుకుని వస్తే ఈ ఇబ్బందులు నాకెంత. స్తోత్రం. ఆయనే తగ్గించుకుని వస్తే ఈ అవమానాలు నాకెంత. ఆయనే నిందలు అనుభవింతే నాకొచ్చే నిందలలో, నేను పడే శాతమైన ఈ నిందలలో ఆయన కంటే ఇవి నాకెంత. ఎందుకంటే మనము అతి ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. స్తోత్రం. అతి ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన ఉండగలిగిన ఆ స్థలంలో మనలో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే మన కోసం ఆయన తాను ఏం చేశాడు? రిక్తునిగా తాను తగ్గించుకొని మన కోసం ఆయన తన మహిమను మార్చుకుని భూలోకానికి ఆయన వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ మాట వ్రాయబడింది. ఏమంటున్నాడు కదా, నాకు ఇవ్వబడిన ఉపదేశం అని అంటూ లేఖనముల ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనము ప్రకారముగా 3వ దినమున లేపబడిను అంటాడు. దేనికి స్తోత్రం. ఏమంటున్నాడు? లేఖనము ప్రకారముగా క్రీస్తు మన పాపముల నిమిత్తమై ఏమయ్యాడట? మృతి పొందెను. ఎందుకు మృతి పొందాడు? ఎందుకు మృతి పొందాడంటే మనలను ఆయన మహిమలో కూర్చొని. ఎందుకు ఆయన సమాధి చేయబడెను? ఎందుకు ఆయన లేఖనం ప్రకారంగా 3వ దినాలు లేచునంటే మనకు ఒక నిరీక్షణ పుట్టించాలని.
స్తోత్ర. ఏం కలిగించాలని? నిరీక్షణ. క్రైస్తవుడు చనిపోడు, నిద్రపోతున్నాడు, సమాధిలో పెట్టినా తిరిగి ఆయన ఒక దినాన్ని మరలా ఆయన లేపుతాడు. ఇదే నిరీక్షణ. స్తోత్రం చెప్పండి. ఇది ఒక గొప్ప నిరీక్షణ. ఆయన ఎందుకు తేటగా చెప్తున్నాడు? లేఖనం ప్రకారముగా మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, అదే లేఖనముల ప్రకారముగా మూడవ దినాన్ని తిరిగి ఎందుకు లేపబడ్డాడంటే, ఈ శ్రమ, ఈ కష్టము, ఈ మరణములో నువ్వు నిలిచి ఉండవు, నువ్వు లేవనెత్తబడతావు. ఈ నిందలలో ఎప్పుడూ ఉండవు, ఈ దుఃఖములో ఎప్పుడూ ఉండవు, ఈ యొక్క వ్యాధులో ఎప్పుడూ ఉండవు, ఈ రకమైన సమస్యలలో ఎప్పుడూ ఉండవు, నువ్వు లేపబడతావు. స్తోత్రం. అందుకే వీటి యందు మీరు ఏం కలిగి ఉండండి? బహు పౌలు ఏమంటున్నాడు? నేను వీటి యందు బహు సంతోషము కలిగి ఉన్నాను. స్తోత్రం. వీటి యందు బహుగా నేనేం కలిగి ఉన్నాను? సంతోషం. అంటే చాలా పర్యాయాలు ప్రియులారా, కష్టం వస్తే ఇక నా పని అయిపోయిందేమో అని కొంతమంది చాలా, అంటే వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ విశ్వాసపు యొక్క ఎదుగుదల ఎంతవరకును అంటే, ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి యొక్క అభివృద్ధిలోనే నేను ఎదగాలి, అదే దేవుడు నాకు ఇచ్చే గొప్ప దీవెనేమో, అదే నాకు ఇచ్చే గొప్ప ఆశీర్వాదము, అదే గొప్పది. నేను అంటాను, ఈ భూ సంబంధమైన దీవెన కోసం అయితే యేసు ప్రభు దగ్గరికే రావసరం లేదు. ఎందుకంటే ఈ భూ సంబంధమైనది యేసు ప్రభు నమ్ముకోకపోయినా కూడా చాలామందికి ఉంది. లేదంటారా? చెప్పండి. ఎంతోమంది ఐశ్వర్యవంతులు లేరా? యేసు ప్రభు దగ్గరికి వస్తే ఐశ్వర్యం ఇస్తాడా? ఏ లోకంలో చాలామంది ఐశ్వర్యవంతులుగా లేరా? మరి వారిని మనము ఇలాగే అనుకుంటే యేసు ప్రభు వారు దీనిని మాత్రమే ఇస్తాడని మనము దానికోసం వస్తే మన విశ్వాసము, మన నిరీక్షణ కేవలము అది చాలా 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 తేలికపాటిదే అని చెప్పాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇచ్చేది ఏంటంటే మనకు పునరుద్ధానం ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. అందుకే కదా లేఖనము ప్రకారముగా ఆయన ఏం చేయబడ్డాడట? మన పాపముల నిమిత్తమై మరణించెను, సమాధి చేయబడిను, అదే లేఖనముల ప్రకారంగా మూడవ దినాన్ని తిరిగి లేపబడిను. అంటే మనలో ఆయన లేపగలిగిన వాడు ఏ స్థితిలో నుండైనా లేపుతాడు. ఆమేన్. ఏ వ్యాధిలో నుండైనా లేపుతాడు, ఏ ఇబ్బందుల్లో నుండైనా లేపుతాడు, ఏ పరిస్థితుల్లో నుండైనా సరే ఆయన లేపగలడు. అంటే ఎక్కడే కాదు, ఎప్పటి వాటిలో కూడా ఆయన లేపగలడు. అది నిరీక్షణ. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను అనే మాటను మనము లేఖన భాగంలో మరో దిక్కున మనము చూడగలుగుతూ ఉంటాం. చూడండి, తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం కాంచి మీరు చదివితే, 12వ వాక్యం కాంచి మీరు చదివితే, ఈ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేను నమ్ముకొనుచున్నాను. అది అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ఈ హేతువు చేత ఏమనుభవిస్తున్నాను? శ్రమ అనుభవిస్తున్నాను కానీ ఈ శ్రమలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకోవడానికి లేదు. ఈ అవమానం ఇలాగే ఇంకా నా జీవితం అంతా ఈ అవమానమే అనడానికి లేదు. ఎప్పుడు ఇదే విధమైన ఇబ్బందులతో ఉంటానడానికి లేదు. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును. ఎవరిని ఎరిగారు? నేను నమ్మిన వానిని. మరి నువ్వెవరు నమ్మావు? నువ్వు నిజంగా ఎరిగితే ఈ లోకములో మనల్ని అందరూ ఏదో ఒక రోజున ఏం చేస్తారు? విడిచి వెళ్తారు. లోకులందరూ వెళ్ళవలసిన
మార్గం గుండా వెళ్ళిపోవాలి. పుట్టుక చావు అనేది ఈ లోకంలో జరుగుతుంది. కేవలం చావు కోసం భయపడి ఆశీర్వాదం కోసమే ఎదురు చూసే వాళ్ళమైతే అది సంపూర్ణమైన విశ్వాసపు పరిపూర్ణతమైన దేవుని సన్నిధిలో నిలబెట్టగలిగిన సామర్థ్యత కలిగిన విశ్వాసం కాదు. దైవజనుడు పౌలు అదే చెప్తున్నాడు. నేను ఈ శ్రమలను నేను ఎరిగి ఉన్నాను కాబట్టి ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. స్తోత్రం. ఏమంటున్నాడు? సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడనంటే నేను ఆయన నాకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నేనేం చేస్తున్నాను? నమ్ముకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూఢిగా నేనేం చేస్తున్నాను? నమ్ముతున్నాను. ఎప్పటి వరకును? ఏ దినం వరకు? అదే ఏ దినం? అది ఏదక్కడ? ప్రభువు దగ్గర నిలబడే దినం ఒకటి ఉంది. ఆ దినము వరకు ఆయన నాకు ఆ దినాన్ని బహుమానం ఇస్తాడు. ఆ దినాన్ని నాకు కిరీటం పెడతాడు. ఆ దినాన్ని నాకు ఆయనే తన కుడిపార్శ్వమందు నన్ను కూర్చుండబెట్టుకుంటాడు. ఆయనే ఆ 12 గుమ్మముల పట్టణములో ఆ 12 గోత్రాల ఇశ్రాయేలు వారి మధ్యలో దేవుని చేత ఏర్పరచబడిన 12 మంది అపోస్తుల మధ్యలో నేను కూడా ఆయన నిమిత్తమై ఏర్పరచబడిన ఒక అపోస్తులునని ఆయన నాకు బహుమానము కిరీటం పెడతాడు. స్తోత్రం. అపోస్తులు ఎంతమంది? 12. పౌలు గారు అప్పటికి అపోస్తులుడు కూడా శిష్యుడు కాడు, కానీ ఒక ఉన్నతమైన అపోస్తులుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పేతురు గారి కంటే, ఆయన సోదరులు యోహాను గారి కంటే, ఆంద్రీ కంటే, తోమా కంటే, ఆయనకున్న 12 మంది శిష్యులలో వాళ్ళందరికంటే కూడా దేవుని కోసం ఎక్కువగా ప్రయాసపడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో రాత్రులు నిద్రలేని జాగారాలు చేశాడు, ఎంతో వస్త్రహీనత అనుభవించాడు, ఎంతో ఆకలి దప్పులు అనుభవించాడు, అనేక పర్యాయాలు రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు. అయినా సరే ఎక్కడా కూడా అవి బాధ, దుఃఖము, నిరాశ, వేదన, నా జీవితానికి ఎందుకు వచ్చిన అవమానము అని అనుకోకుండా వాటన్నిటినీ సంతోషంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే నేను ఆయనను ఎరుగుదును. సహోదరులారా, నేటి భక్తి ఎలాగైపోయిందంటే, ఈనాటి భక్తి ఆంతరికంగా నిజంగా ఒకవేళ పెద్ద పెద్ద సంఘాల కోసం ఒకవేళ మనం మాట్లాడుకుంటే జనాలు పోగవుతున్నారనే దానికంటే ఈరోజు ఒకవేళ శ్రమలొత్తే నిలబడే వాళ్ళు ఎక్కడున్నారో అదే నిజమైన సంఘం. స్తోత్రం చెప్పండి. నిజమైన సంఘం అంటే ఎవరు తెలుసా? అవమానం వచ్చినప్పుడు నిలబడేవారే సంఘం. దెబ్బ మీద దెబ్బ, నష్టం మీద నష్టం, కష్టం మీద కష్టం వచ్చేసి వచ్చినా సరే ప్రభువుని విడవకుండా, విశ్వాసమును విడవకుండా ప్రభువుని స్తుతిస్తూ, ఎంత బాధ వచ్చినా దేవుడు మేలు చేశాడండి, దేవుడు కృప చూపాడండి, దేవుడు తోడై ఉన్నాడండి, దేవుడు నాకు సహాయం చేస్తాడండి అనే మాట అనేవాళ్ళు ఇదే నిజమైన సంఘం. స్తోత్రం చెప్పండి. దేవుడు నన్ను దీవించాడండి, దేవుడు నాకు చాలా ఇచ్చాడండి, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడు నా స్థితిని మార్చేశాడండి. మంచిదే కాదు, అది నేను అన్ను, అది దేవుడు ఇచ్చాడు, మంచిదే. కానీ అదే పరిస్థితుల్లో ఒకవేళ నష్టం వస్తే నాకు దేవుడు ఏ కుదువ చేయలేదండి, నష్టంలో కూడా నాకు తోడై ఉంటాడండి అనే వాళ్ళే నిజమైన సంఘం. స్తోత్రం. ఎవరు ఇప్పుడు చెప్పండి, సంఘం ఏది సంఘం? ఉన్నప్పుడు గొప్పకి, ఉన్నప్పుడు సమృద్ధికి చెప్పుకునే సంఘం అయితే అది కాదు. ఇదిగో పౌలులాగా ఉపద్రవంలో కూడా నేను సంతోషంగా ఉన్నాను, నష్టంలో కూడా సంతోషంగా ఉన్నాను, కష్టంలో కూడా నేను అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. ఇబ్బందులు వచ్చినా నా ప్రార్థనా జీవితాన్ని, ఇబ్బందులు వచ్చినా నేను ప్రభుతో చేసుకున్న కమిట్మెంట్, ఏదైతే సమర్పణ చేశానో, ఏదైతే ప్రభుతో నిబంధన చేసుకున్నానో, ఏదైతే దేవునితో ఒప్పందం చేసుకున్నానో, ఏదైతే నేను చేయాలనుకున్నానో పౌలు గారు దాన్ని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా చేశాడు. అందుకంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, ఎందుకంటే నేను ఇష్టపడి చేసి దేవుని సన్నిధిలో నాకు ఇంకా బహుమానం దొరుకుతుంది. స్తోత్రం కలిగిన సోదరులారా,
క్రైస్తవ్యం అంటే ఏదో సాపీగా వెళ్ళిపోయేది కాదు. కొన్ని పర్యాయాలు ముళ్ళ మీద నడవాలి, కఠినమైన రాళ్ళ మధ్యలో మనం ఉండాలి, కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి. నేను భక్తి అంటే ఏదో అసమస్యది కాదు. భక్తి జీవితం చేసేటప్పుడు లోకమునకు మనము చూసుకుంటే మనం ఇంకా చాలా 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 ఒకవేళ దిగజారిపోయినట్లుగా కనబడినా పర్వాలేదు, కానీ దేవుని దగ్గర మాత్రం కనబడాలి. స్తోత్రం. మన అడుగులు చూస్తే దేవుని దగ్గర ఉండాలట ఒక ఆయన అంటాడు. దేనికి స్తోత్రం. నువ్వెంత ప్రయాణం చేసావన్నది కాదు, కానీ నీ అడుగులు దేవుని దగ్గర ఉండాలి. స్తోత్రం. నీ అడుగులు ఎక్కడ కనబడాలి? నువ్వెంతో సువార్త చేయొచ్చు, ఎంతో తిరగచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ అయితే ఇవన్నీ చేసినా నీ అడుగులు ఎవరి దగ్గర కనబడాలి? దేవుని దగ్గర కనబడే అడుగులుగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. చెల్లండి, అందుకే ప్రార్థనకు రాలేదండి. మరి వేడుంటే వస్తావా? ఎండగా చెప్తుందండి, అందుకే ఎక్కడికి రాలేదండి, ప్రార్థనకు రాలేదండి అంటే నీకోసం ఎండాకాలం ఏసీ అయిపోతుందా? వర్షం అండి, అందుకే ప్రార్థనకి రాలేదండి అంటే వర్షం నీ కోసం ఆగిపోతుందా? చాలామంది వర్షం వస్తే ప్రార్థన, చలంటే ప్రార్థన, ఎండంటే ప్రార్థన. అంటే కాలం నీకు అనుకూలంగా కాలం ఉండదు సుమా. దేవుడే నీవు అనుకూలంగా కాలాన్ని మార్చుకుని రావాలి. స్తోత్రంగా. నీవు అనుకూలంగా కాలాన్ని మార్చుకోవడం దేవుడు చూస్తాడు. నీకోసం కాలాన్ని మార్చడు ఆయన, మన కోసం ఆయన కాలాన్ని మార్చడు. అలా మారిస్తే మళ్ళీ సృష్టి మళ్ళీ ఇంకోట్లు తయారు చేయాలి ఆయన. దేనికి స్తోత్రం. మళ్ళీ కొత్తది చేయాలి ఆయన. మనమే కాలానికి అనుకూలంగా ఏం చేయాలి? కాలమును మనం అనుకూలపరుచుకునేటట్లుగా, దేవా చలైనా వర్షమైనా ఎండ అయినా ఏమైనా నీ సన్నిధిలో నేను గడిపేటట్లుగా నేను సిద్ధపడతాను. కష్టమైనా స్తుతింతాను, బాధ అయినా స్తుతింతాను, ఆశీర్వాదమైన సమృద్ధి అయినా స్తుతింతాను, లాభమైన స్తుతింతాను, నష్టమైన స్తుతింతాను, ఆరోగ్యమైన స్తుతింతాను, అనారోగ్యమైన స్తుతింతాను. ఏమి ఉన్నా లేకపోయినా నేను నీతో చేస్తున్న దానిని నేను పూర్తిగా నేను నమ్మాను కాబట్టి నేను ఎక్కడా వెనకాడను. అది పౌలు గారి యొక్క టెస్టిమనీ. దేనికి స్తోత్రం. అది సంఘాన్ని ఆయన ప్రోత్సహించేది. ఆయన అందుకే చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. ఎంత అద్భుతమండి. అంత తెగింపు, అంత కలేజా, అంత కమిట్మెంట్, అంతగా చెప్పడానికి, ఎంతగా తన యొక్క జీవితంలో ఎంతగా ప్రభు యొక్క పోలికలు ఉంటేనే కానీ ఆ మాట చెప్పడానికి మనం సరిపోతాము. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం, కానీ మన ప్రార్థన మరలా ఎవరినన్నా చూసేసరికి మన ప్రార్థన వాళ్ళకంటే నేను ఎక్కువ కాదేమోనండి అనిపింది. కానీ పౌలు గారు అంటావు, ఎవరిని అనలేదు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి. అంతే. ఒకవేళ ఆయన్ని మీరు చూడలేదు, ఒకవేళ ఆయన ఇలా నడిచాడేమో మీకు తెలీదు, ఆయన ఇలా ఉంటాడని మీకు తెలియదు, ఆయన ఇలా మాట్లాడతాడని మీకు తెలియదు, ఆయన ఇలా ప్రేమిస్తాడని మీకు తెలియదు, ఆయన ఇలా సత్యమును ప్రకటించాడని తెలియదు, ఆయన ఇలా నీతిని కలిగి ఉంటాడని తెలియదు. అయితే నేను మీ కన్నుల ముందు ఉన్నాను. దేనికి స్తోత్రం. నేను మీ కన్నుల ముందు కనబడుతున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పారు. సహోదరులారా, రాత్రి నేను ముగించున్నాను. ఒకటే, మనము ఏమి వచ్చినా, ఎన్ని కలిగి ఉన్నా, ఏమి లేకపోయినా మన భక్తి, మన ఆశ ఎక్కడితో ఉండకూడదు. గురి యొద్దకి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో కూడా మనం ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు చెప్పండి. ఉపద్రవంలో, శ్రమలో, నష్టములో, నిందలలో, ఇబ్బందులలో, అన్నింటిలో కూడా ఏం చేస్తున్నాడంటే సంతోషిస్తున్నాను. దేవుని నమ్ముకున్నాను, నాకు అన్నీ కట్టాలి, దేవుని నమ్ముకున్నాను, ఒక్కరోజు సుఖంగా లేను, దేవుని నమ్ముకున్నాను. ఏంటో నమ్ముకున్న కాంచి ఎక్కువైపోతున్నాయి. అంటే కొంతమంది జీవితాల్లో నేను ఎందుకు నమ్ముకున్నామని అంటే ఏదో మూట దొరుకుతుందని. నేను అంటాను, మూట దొరకదు. ఆయన మూట ఇవ్వడానికి రాలేదు, నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. స్తోత్రం. ఆమేన్. అది హల్లెలూయా. ఆయన మూట ఇవ్వడు, ఆయన మాట ఇచ్చాడు. ఏ మాట? నేడు నువ్వు నాతో కూడా. అది దేనికి స్తోత్రం చెప్పండి.
నేడు నువ్వు కూడా నాతో ఎక్కడుంటావు అంటే ఆ రోజు దొంగ యొక్క జీవితం ఎన్ని రోజులు సువార్త లేదు అతను. ఆ ఒక్క రాత్రి లేకపోతే ఒక్కరోజు ఒక్క మధ్యాహ్న సమయం వరకే ఈయన ముగ్గురు ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వారిని సిలువేసి ఆ మండుటెండలో ఆయన్ని రకరకాలుగా మాట్లాడుతూ హేళన చేస్తున్న వారి మధ్యలో ఒక దొంగ కుడి చేత ఎడమ చేత, కుడి చేతనున్న దొంగ ఎడమ చేతనున్న దొంగ వారిద్దరూ దొంగలే. కానీ ఒక దొంగ అయితే నువ్వు దేవుడివి కదా, నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా ఏం చెయ్యి రక్షించు అంటాడు. మరొకడైతే అంటాడు మనం ఈ శిక్షకు తగిన వారమే, ఎందుకంటే మనం చేసింది వెనక్కి మనం ఇప్పుడు శిక్ష పొందుతున్నాం. ఈయనైతే ఏ నేరము చేయలేదు. వెంటనే అంటున్నాడు, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అంటే తన బ్రతుకులో తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన తప్పేంటో తెలుసుకున్నాడు, తన అవిధేయత ఏంటో తెలుసుకున్నాడు, తన పాపానికి వచ్చే శిక్ష ఏంటో తెలుసుకున్నాడు. అందుకే సిలువలో తనకున్న ఒకే ఒక క్షణము ఇంకా ఈ కట్టిలో ప్రాణం ఉంది. అది గొప్పతనం. దేనికి స్తోత్రం. ఏముంది ఇంకా ఈ కట్టిలో ఏముంది? ఇంకా ప్రాణం ఉంది. ప్రాణం పోయిన తర్వాత ఎంత పశ్చాత్తాపడినా సుఖం ఉందా? ప్రాణం పోయిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు ఎవరు? ప్రాణం పోయిన తర్వాత అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో ఆ లాజరు ఏలు ముంచి నా నాలుకను తడిపోయా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడలేకపోతున్నాను అగ్నిగుండంలో. ఒక్కసారి ఏమనుకోకపోతే అయ్యా నాకంటే దుర్మార్గులు, నాకంటే భయంకరమైన మూర్ఖులు నా అన్నదమ్ములు ఇంకా భూమి మీద 5 ఉన్నారు, వారన్నా మారి పరలోకానికి వచ్చేటట్లుగా ఒక్కసారి ఆ లాజర్ను పంపవా అన్నాడు. హల్లెలూయా. ఎవరిని పంపు? ఒక్కసారి లాజర్ను పంపయ్యా. వాళ్ళు నాకంటే మూర్ఖులయ్యా, నేనే మూర్ఖునంటే నాకంటే వారు మూర్ఖులయ్యా అని ఎక్కడ పశ్చాత్తాపడుతున్నాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? నరకంలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉన్నంతసేపు ఏం చేయలేదు, ఉన్నంతసేపు దేవుడు గుర్తు రాలేదు, ఉన్నంతసేపు ప్రార్థన లేదు, ఉన్నంతసేపు ఏమీ లేదు. అందుకే ఈ కట్టిలో ఈ ప్రాణం ఉన్నప్పుడే అదిగో సిలువలో దొంగ మారు మనసు పొందేశాడు. వెంటనే ప్రభు అన్నాడు, నేడును నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. స్తోత్రం చెప్పండి. నేడును నీవు నాతో ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. ఎందుకో తెలుసా? దొంగ అనుకున్నాడు ఇంతవరకు నేను పడింది, నేను దొంగిలించింది, నేను సంపాదించింది ఏది నా ప్రాణానికి అది ప్రయోజనము కాదు. నా ప్రాణానికి ప్రయోజనకరమైనది ఏదైనా ఉందంటే అది దేవునితో సమాధాన పడడం, దేవుని మాటను నేను వినడం, దేవునికి నన్ను నేనుగా అప్పచెప్పుకోవడం, దేవుని దగ్గర పశ్చాత్తాపపడడం, దేవునికి చెప్పినట్లుగా నా జీవితాన్ని ఇక్కడి నుంచైనా నేను ఇప్పుడు దిగలేను, కానీ ఆయన అంగీకరిస్తే నా ఆత్మక రక్షణ కలుగుతాడు. స్తోత్రం. ఎవరు అంగీకరిస్తే ఆయన ఇష్టపడితే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది అని అన్నాడు. నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటుందా? నువ్వు ఇప్పుడే తండ్రి నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఏం చెయ్యి జ్ఞాపకం చేసి. వాడు అడుగుతున్నాడు మమ్మల్ని రక్షించి, నేను నువ్వు రక్షించుకొని అంటే ఇంకా దొంగతనం చేసేద్దామనే, మరలా ఇంకొక నవ్వు చంపేద్దామనే, ఇంకొకటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మెల్ల ఏదో ఎత్తుపోదామనే, ఇంకో కుటుంబాన్ని నాశనం చేసేద్దామనే, ఇంకొకరిని పాడు చేద్దామని, ఇంకొకరిని తగలేడేద్దామని, ఇంకొకరిని మరలా వీధిలో పడేద్దామనే ఆడు ప్లాన్ అంతా. నేను రక్షించేసుకో, మరలా మమ్మల్ని ఏం చెయ్యి రక్షించేయి, మరలా కొత్త దొంగతనం చేసేస్తాం. దేవుడు ఆరోగ్యం ఇస్తేనండి ఇంకెంత సేవో చేసేస్తానండి. నిజంగా ఇస్తే వచ్చినంత చేపు చేసావు, మరి సేవ ఉన్నంత చేపు చేసావు సేవ ఇవ్వలే. ఇప్పుడు పోయింది కాబట్టి ఇప్పుడు ఇస్తే ఏం చేసేస్తారంట. ఒక్కళ్ళు అంటారు ఇప్పుడు ఇస్తేనండి ఇంక నేను ఎంత పని చేసేస్తానో. ఎవరికి మరి ఇచ్చినంత చేపు ఏం చేసావు? ఉన్నదంతా ఏమో లోకానికి ఇచ్చేసావు, ఇప్పుడు సేవ చేసేస్తానంట. కొన్నిసార్లు అదే బాధ, ఏమనుకోకండి. ఉద్యోగం చేసే వాళ్ళంతా సేవ అదంతా అయిపోయిన తర్వాత చేయరు. ఉద్యోగం అంతా అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసేస్తామంటారు? ఇప్పుడు సేవ చేసేస్తామంటారు. అంటే ఉన్నదంతా ఎవరికి ఇచ్చేసాం? ఏమండి ఇప్పుడు పిలిచేసుకుంటాడు దేవుడు. ఇర్మియాని ఎప్పుడు పిలిచాడు చెప్పాలి. తెల్లగారి బొమ్మలో
రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగాను, నిన్ను జనములకు ప్రవక్తగా చేసేసాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చేసాడు. సమూయేలుని ఎప్పుడు పిలిచాడు? దావీదుని ఎప్పుడు పిలిచాడు? అంతే. యెషయాని దేవుడు పిల్లలేదు, సమర్పించేసుకున్నాడు. దేనికి స్తోత్రం. యెషయాని దేవుడు పిల్లలేదు. దేవుడు అంటాడు, మీరు చదవండి, పరలోక గమ్ములు ఏం కదిలిపోతున్నాయి, పునాదులు, పరిశుద్ధుడు గాన ప్రతిగానాలతో కదిలిపోతుంటే నా నిమిత్తం ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా అంటాడు, ప్రభువా నేనున్నాను, చిత్తము నన్ను పంపు. దేనికి స్తోత్రం. నేనున్నాను, నన్ను పంపు. అయ్యో ఆ దర్శనాన్ని చూసి అంటాడు, నేను దేవుని దర్శనాన్ని చూసాను, అపవిత్రం పెదవులు కలిగిన వాడిని, నా పెదవులు, అయ్యో నేను పాపిని అంటే అదిగో దేవుడే ఆ దూత అగ్ని ఆ కారుతో ఒక నిప్పుని కట్టెతో పట్టుకొని అతని పెదవులను కాల్చింది. దేనికి స్తోత్రం. లేదు, నేనున్నాను, నన్ను ఏం చెయ్యి, పంపు. ఈరోజు చాలా పర్యాయాలు ప్రియులారా, నేను ఎందుకంటున్నానంటే సేవ చేయడానికి నేను వారిని తక్కువగా చూడలేదు, కానీ ఒకవేళ నిజంగా దేవుని సేవకు నేను పిలిస్తే వచ్చేసాయి, దేవుడి నిన్ను ఏర్పరచుకునేగా వాడుకుంటాడు. స్తోత్రం. ఒకవేళ మనం అనుకొచ్చేది సేవని, కానీ దేవుడు పరిపూర్ణంగా, దేవుడు నువ్వు ఈ పని ఆ పని చేయని చెప్పడం, చేస్తే ఒక పని చేయమని చెప్తాడు. దేవునికి స్తోత్రం. తప్పలేదు. ఎందుకు? ఉద్యోగం చేస్తూ సువార్త చేయడం వేరు, సువార్థీకరణ చేయడం వేరు. దేవునికి స్తోత్రం. నేనే సంఘాన్ని నడిపించేసి కట్టేది ఎక్కడ చేయగలము? న్యాయం చేయగలము? మళ్ళీ పైపొచ్చి అంటారు, పౌలు గారు డేరాలు గుర్తు చేశాడు కదండి అనేది మొదలెడతారు. పౌలు గారు డేరాలు కుట్టింది ఎందుకో తెలుసా? అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న కాలాన్ని బట్టి, అక్కడున్న ఇబ్బందులను బట్టి వాళ్ళ మధ్యకి ఎలాగైనా సువార్తను తీసుకుని వెళ్ళాలి, వాళ్ళని రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ వృత్తిని ఎరిగిన తర్వాత ఇతడు కూడా ఒకప్పుడు ఆ వృత్తి కలిగిన ఆ పని కలిగిన వాడు కాబట్టి వారి మధ్యకి వెళ్ళి పని చేశాడు. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? అయ్యో నూర్చెడి ఎద్దుకి ఏం కట్టకండి, పనివాడు జీతానికి పాత్రుడు కాదు. నేను ఆత్మ సంబంధమైనది మీకు ఇచ్చి శరీర సంబంధమైన మీ దగ్గర నుంచి మేము పొందుకోవడానికి తగిన వరము కాదా? మరి ఇవన్నీ ఎందుకన్నాడు? హల్లెలూయా. ఇవన్నీ ఎందుకన్నాడు? పనివాడు జీతానికి పాత్రుడు కాదని ఎందుకన్నాడు? పనిచేసేవాడికి ఏం కావాలి? జీతం కావాలి. ఆత్మ సంబంధమైన మీకు ఇచ్చినప్పుడు విశేషమైన మీ దగ్గర నుంచి ఈ శరీరానికి సంబంధించినవి మరి మీ దగ్గర నుంచి మాకు ఎవరా? ఉపదేశం చేయవాడు, ఉపదేశం పొందేవారు రెట్టింపు అయిన వాటిని ఇవ్వాలి కదా. అయినా వీటన్నిటిని వచ్చి నేను మీతో చెప్పలేదు, కానీ ఏ రీతిగానన్నా మీరు దేవుని యొక్క సన్నిధిలో రక్షింపబడాలని, అగ్నిలో నుండి బయటికి రావాలని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శ్రమలో శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, విశ్వాస జీవితంలో కూడా వస్తాయి. అయితే ఇవన్నీ మన యొక్క భూ సంబంధమైన గురి కాదు. మన గురి ఎవరిది? దేవునికి స్తోత్రం. నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేనేం చేయబడను? సిగ్గుపడను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను మరి విశేషముగా ఇదిగో ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన్ని లేఖనం ప్రకారంగా తిరిగి లేచాడు. మనలో కూడా ఆ పునరుద్ధానానికి దేవుడు యోగ్యులుగా ఎంచుతూ ఉన్నాడు. ఆ పునరుద్ధానంలో మనము కూడా ప్రభు సన్నిధికి సాగిపోదాం. బట్టి ఆత్మ సంబంధమైన దేనికోసం ఏడవాలంటే, దేనికోసం కన్నీరు కార్చాలి? అలా చెప్తున్నాను. దేనికోసం? నీ రాజ్యంలో నేను ఎక్కడ తొలగిపోతానో ఆ దినం వరకు అనే దాని విషయంలో ప్రభు దగ్గర కన్నీరు కార్చి రోదన చేశాను కదా. దీని సంబంధమైన వాటి కోసం కాదు మన కన్నీరు వృధా చేసుకోవాలి. వీటి కోసం కాదు మన కన్నీరు. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు మనకు ఎదురవుతున్నాయి. కొన్నిసార్లు శరీరమే ఆటంకం, కొన్నిసార్లు బంధాలే ఆటంకం, కొన్నిసార్లు రకరకాల ఆటంకాలు. ఇవన్నీ కూడా మనల్ని ఆత్మీయంగా ఎదగడానికి వెనక్కి లాగుతూ ఉన్నప్పుడు ప్రభా ఈ యొక్క బంధకాల్లో నుండి, ఈ దౌర్భాగ్యంలో నుండి నన్ను నీ రాజ్యానికి వెళ్ళేటట్లుగా
ప్రతిరోజు ప్రభువా నన్ను నేను నీ సన్నిధిలో ఇంకా ఎలా ఉండాలో అది నాకు సహాయం చేయ్యా, నీ ఆత్మ నడిపింపు దయచేయని ప్రభువుని అడిగి ప్రార్థన చేయాలి. అట్టి కృప పరిశుద్ధాత్మని రాత్రి మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా.